అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా ప్రీవియస్ వీడియోకి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చూద్దామండి. విద్యార్థి గారు, నిత్య గారు, నీలు గారు హైదరాబాద్ నుంచి, వెంకటేశ్వరరావు గారు కాకినాడ అండ్ కిల్లా శ్రీనివాసులు గారు చందు గారండి. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలామంది బాగా కామెంట్స్ మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఆన్సర్ చేస్తున్నారు. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. మీకు నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్, వీ వాంటెడ్ టీ బట్ ద మిల్క్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. అంటే మాకు టీ కావాలనిపించింది కానీ పాలు అయిపోయాయి అంటే ఏం చెప్తాం? ర్యాన్ అవుట్. బి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. ఎవరైనా ఈ వీడియో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా యూస్ఫుల్ టాపిక్. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ వొకాబులరీ. ఈరోజు మనం హిందూ పేపర్ చాలామంది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఆ పేపర్లో కొన్ని పదాలు నేర్చుకుందాం. సో మన ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి హిందూ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హిందూ రీడింగ్ అనేది ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చెప్పనక్కర్లేదు. ఆ ఎడిటోరియల్స్ అనేవి మనకి పారాగ్రాఫ్ రూపంలో ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఈరోజు మనం కొన్ని పదాలు, చాలా ఇంపార్టెంట్ పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ సస్పీషియస్. ఆ వర్డ్ కిందే ఇచ్చాను, ఎలా పలకాలి అనేది చూడండి. సస్పీషియస్ అంటే అనుమానాస్పదమైన లేదా అనుమానితుడు, సందేహం కలిగించే, నమ్మకం లేని విధంగా కనిపించే అని అర్థం అండి. మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటాం. జనరల్గా ఎవరైనా ఒక అడ్రస్ లేకుండా అటు ఇటు తిరుగుతూ మన ఏరియాలో తిరుగుతుంటే మనం జనరల్గా ఎలా చూస్తాం? సస్పీషియస్ పర్సన్గా చూస్తాం. ఎవరు వీళ్ళు, ఎప్పుడు చూడలేదే ఈ బజార్లో అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భంలో ఈ పదాన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామండి, సస్పీషియస్ అని. సో ఈ సస్పీషియస్ అనేది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఎడ్జెక్టివ్ కింద వాడతామండి. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే సస్పీషియస్ వాడుతున్నాం కదా, అదే మనం డైలీ లైఫ్లో డౌట్ఫుల్, అన్ష్యూర్, డుబియస్ అని వాడుతూ ఉంటాం, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెదడ్ అండి. చంకు మెదడ్ అంటే ఏమీ లేదు, చంక్స్ అంటే ముక్కలుగా విడదీయడం అనమాట. అంటే ఎలాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడతీసి మనం పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చంకు మెథడ్ ద్వారా సస్పీషియస్ అని ఈజీగా పలకగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో మనం ఈ పదాన్ని సింపుల్గా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి అంటే, పోలీస్ ఫౌండ్ ఏ సస్పీషియస్ బ్యాగ్. పోలీస్ ఫౌండ్ ఏ సస్పీషియస్ బ్యాగ్ అంటే పోలీసులకు ఒక అనుమానాస్పదమైన బ్యాగ్ దొరికింది అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ బిహేవియర్ ఈజ్ సస్పీషియస్. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సో అదే ఎగ్జాంపుల్ అనమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఐసోలేట్. ఐసోలేట్ అని పలకాలండి. సో ఐసోలేట్ అంటే మనం జనరల్గా వింటూనే ఉంటాం. అసలు ఐసోలేట్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు అర్థం ఏమిటి అంటే వేరు చేయడం ఏంటి, లేదా మిగతా వారి నుంచి వేరు చేయడం. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒంటరిగా ఉంచడం, దూరంగా పెట్టడం అని అర్థం అనమాట. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి? మనకి ఎప్పుడైనా ఇల్నెస్ లేదా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయినప్పుడు, వేరే వాళ్ళకి అంటుకోకుండా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఏదైనా పనిష్మెంటు లేదా సేఫ్టీ కోసం మనల్ని ఐసోలేషన్ చేస్తారు, లేదా ఏదైనా డేంజరస్ మెషినరీ ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం మనల్ని దూరం పెడతారు. సో ఇప్పుడు అర్థమైందా ఐసోలేట్ అనేది ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడతాము, ఎప్పుడు ఐసోలేట్ అని అంటాము అనేది. సో ఐసోలేట్ అంటే ఇది ఒక పని కదండి, సో వెర్బ్గా వాడతామన్నమాట. సో
మనం జనరల్గా అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఐసోలేట్ అంటున్నాం కానీ మనం డైలీ లైఫ్లో కొన్ని పదాలు వాడుతున్నాం. అవేంటి అంటే సపరేట్, సెగ్రిగేట్, డిటాచ్, కట్ ఆఫ్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వాడుతున్నామండి. సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అన్నమాట. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఐ సో లేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో ద పేషెంట్ వాజ్ ఐసోలేటెడ్, ఈడీ వచ్చింది, ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్. ఆ రోగిని వేరు చేశారు అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్, ద టీచర్ ఐసోలేటెడ్ ద నాయిసీ స్టూడెంట్. టీచర్ శబ్దం చేస్తున్న విద్యార్థిని దూరంగా కూర్చోబెట్టారు. అంటే బాగా అల్లరి చేస్తూ మాట వినని వాళ్ళని ఏం చేస్తారు, దూరంగా కూర్చోబెడతారు. సో ఇది మనందరికీ తెలుసు. అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్యూడోస్. ఎలా పలకాలి, క్యూడోస్ అని పలకాలండి. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ వర్డ్స్లో ఈ వర్డ్ కూడా ఒకటండి. క్యూడోస్ అంటే ప్రశంసలు లేదా అభినందనలు. ఇంకా మనకి తెలిసిన భాషలో చెప్పాలి అంటే మెచ్చుకోవడం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా కూడోస్ అంటే ఏమిటి అనేది. సో ఇది మనం నౌన్గా వాడతామండి. జనరల్గా మనం డైలీ లైఫ్లో ఈ వర్డ్ ప్లేస్లో ప్రెస్టేజ్, హానర్, స్టేటస్, ఫేమ్ అని వాడుతూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా క్యూ డోస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుకోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ద టీచర్ గేవ్ కూడోస్ టు ద స్టూడెంట్. సో టీచరు విద్యార్థికి ప్రశంసలు ఇచ్చారు అంటే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మరు, బాగా చదువుతుంటేనే ఇస్తారు, అది తెలిసిందే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, క్యూడోస్ టు యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. క్యూడోస్ టు యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అంటే నీ కష్టానికి అభినందనలు అని అర్థం అన్నమాట. సో అంటే ప్రశంసలు. మనం వాళ్ళని మెచ్చుకునే టైంలో మనం ఇలా ఈ వర్డ్ని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామండి. సో అర్థమైంది కదా క్యూడోస్ అంటే ఏమిటి అనేది. అకంప్లిష్. ఎలా పలకాలి, అకంప్లిష్ అని పలకాలండి. చాలామంది దీన్ని డైరెక్ట్గా అకంప్లిష్ అని అంటూ ఉంటారు. మనం అకంప్లిష్ అన్నా కూడా మనకి ఏ అనే శబ్దమే వచ్చిద్దండి. సో అర్థమైంది కదా. సో అకంప్లిష్ అంటే సాధించడం లేదా విజయవంతంగా పూర్తి చేయడం అని అర్థం వస్తుందండి. అంటే దేన్నైనా కంప్లీట్గా పూర్తి చేయడం లేదా సగం పని చేసి సగం వదిలిపెట్టడానికి ఈ వర్డ్ అనేది అప్లికేబుల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా సరే లక్ష్యాన్ని చేరుకోవడం అని మన వాడుక భాషలో అంటూ ఉంటామండి. సో అర్థమైంది కదా. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే అకంప్లిష్ అంటున్నాం కానీ డైలీ లైఫ్లో మనకి తెలిసిన పదాలు ఫుల్ఫిల్, అచీవ్, రియలైజ్, ఫిక్స్, ఎగ్జిక్యూట్ అని అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా. సో ఈ పదాన్ని మనం వెర్బ్గా వాడతామండి, ఎందుకంటే ఇది పని కాబట్టి. సో మనం చంకు మెదడు ద్వారా కంప్లీష్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. మనం ఇదే పదాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ అకంప్లిష్ హర్ గోల్. ఈడీ వచ్చింది, ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్. ఆమె తన లక్ష్యాన్ని సాధించింది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ద టీమ్ అకంప్లిష్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ అంటే ఆ టీం ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేసింది అని అర్థమండి. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ టైల్ గేటింగ్ అంటే అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు హైప్ పాయింట్స్ కూడా వస్తున్నాయండి. మీకు వీడియో బాగా నచ్చింది, ఇంకొక 10 మందికి యూజ్ఫుల్ అయ్యిద్ది అంటే ఖచ్చితంగా హైప్ చేయండి.
సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.